దేవా, మార్పు చెందని మా దేవ, తరాలు మారినా యుగాలు మారినా నువ్వు ఎన్నడూ మారని దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు. ఒక పాపి దుష్టత్వములోనే నశించుట నీకు ఇష్టము లేదు. దుష్టుడు తన దుష్టత్వమును మాని మంచిగా బ్రతకడమే నాకు ఇష్టము అని మీకు యేస్కేలు గ్రంథంలో రాయబడిన రీతిగా మా జీవితాలలో మీరు ఏమై ఉన్నారో అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడని ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ పడమట అర్జునవాడ దువ్వూరు గ్రామంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పిల్లలముగా చేరడానికి మీరు మా ఎడల చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, తను ప్రేమించు వారిని శిక్షించి గద్దించి తిరిగి తన మార్గములో చేర్చుకున్నట్లుగా తిరిగి మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 4 వారాలు నీ సన్నిధికి రాలేకపోయాము, క్షమించండి. తిరిగి మమ్మల్ని నీ సన్నిధిలో మమ్మల్ని గుర్తు చేసుకోండి. ప్రభువా, నీ లేఖనాలు ఎంతో యథార్థమైనవి. మాకు మీరు అప్పగించిన ఈ పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ గ్రామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ గ్రామాన్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. గ్రామంలో ఉండే వారందరినీ కూడా ప్రేమిస్తున్నారు. ఎవరు నశించుట నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొందాలని మీ ఉద్దేశమై ఉన్నది. అందుకే ఈ ప్రాంతంలో మీ సంఘాన్ని నిర్మించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నీ కృపాక్షేమములు సంఘముతో ఉంచారు. భద్రపరుస్తూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ దినదినము నీ కృపాక్షేమములు మా వెంట ఉంచుతూ మా జీవాన్ని పొడిగించి మాకొక మరొక ప్రభుదినాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి ఉండగా మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచారు. మా పట్ల మీ సంకల్పం ఏమై ఉన్నదో అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి. సంఘంలో ఉన్న వారందరూ రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించండి. ఈ సందర్భంలో పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, బల్ల వర్తమానం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికే మహిమ ఘనత కలుగునుగాక. ప్రభువా, మీ నామమే హెచ్చించబడాలి. ఏమి జరిగినా అది మీ చిత్తమే నెరవేరాలని మీ ఉద్దేశమై ఉన్నది. ప్రభువా, ఈ సందర్భాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే సకాలములో క్షేమంగా తీసుకురండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయి. నీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. ప్రభువా, మీరు మాలోనికి రండి. మీ సన్నిధి, మీ సహవాసం మాతో ఉంచు. కనబడి కనబడని చీకటి శక్తులను, అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించండి. మేమందరము నీ స్వరూప్యములోనికి మారునంతగా కృప చూపించండి. నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ప్రభువా, మా దోషములు నీ సన్నిధికి చేరకుండా ప్రభువా మీ రక్తముతో కడగండి. మరొకసారి మమ్మల్ని పవిత్రులుగా చేయి. మరి నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచమని కోరుకుంటూ
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కాల సమయంలో మొదటిగా పాటలతో దేవుని మహింపరుద్దాం. పాట సంఖ్య 215. 215లో లేకపోతే 213లో ఉంటుంది. భజింపరండి ప్రభు యేసుని అనే పాట పాడదాం. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగే, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగే, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్య కరుడు సదాకాలము, ఆశ్చర్య కరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని మా సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదా రాజ్యమునిచే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా రాజ్యమునిచే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి, హోసన్నా హోసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచే, శిలువా శక్తిచే మనలను గాచెగా. జగమును జయించే జీవితమునిచే, శిలువా శక్తిచే మనలను గాచెగా.
స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. అజయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో మాయుని పరమ తండ్రిని అజయింపరండి. సంగము ప్రభుని చేరిచుచేగా సదాకాలమయనతో నుండనెప్పుడు. సంగము ప్రభు సదాకాలమయనతో నుండనెప్పుడు. సాగిలా పడేదము సృష్టికర్తకి, సాగిలా పడేదము సృష్టికర్తకి. జయింపరండి ప్రభు యేసుని సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాట సంఖ్య 402. చూడుము ఈ క్షణమే కల్వరిని అనే పడబాను. 402 లేక 399. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక. ఎరుగారు మరణముని కామని, నరకము నాదని వారిరుగారు. ఎరుగారు మరణముని కామని, నరకము నాదని వారిరుగారు. మా ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ యేసుడు వాలో నాడుగా, వాలో నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపో సమయాన వెంటారావు. మందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదావు,
తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా మోహిక్షణ వారి మా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ యేసుడు వాళ్ళు నాడుగా వాళ్ళు నాడుగా మనలను ధనవంతులుగా చెయ్యను దరిద్రుడాయేను మన ప్రభువు మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయేను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై కనించు శ్రీయేసుని రక్తము కార్చెను పాపు కరించుము శ్రీయేసుని చూడు మోహిక్షణ ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ యేసుడు వాళ్ళు నాడుగా వాళ్ళు నాడుగా పై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు పై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము మోహిక్షణ వారి ప్రేమా ప్రభువుని నిలుచుండెను గొప్ప రక్షణ యేసుడు వాళ్ళు నాడుగా వాళ్ళు నాడుగా చివరిగా పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అనే పాట సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి మనసు సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయ మనసు సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయనార్చే మహాకార్యములను పాపిని రాక్షింప బలియాయన తానేయనార్చే మహాకార్యములను పాపిని రాక్షింప బలియాయన శత్రుని రాజ్యము కూల రోషను స్మరించుడి మీ అందరును శత్రుని కూల రోషను స్మరించుడి మీ అందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి నలువ జీవకరమును నడిపించే కానానుకు మేము చేర్చుటకు నలువ జీవకరములు నడిపించే కానానుకు మేము చకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే శత్రుని రాజ్యముకు తన కార్యములను స్మరించి శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయ మనసు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయ మనసు సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో మీరే
ప్రభుని సొంత ప్రజలుగా మేము తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కాచే ఆరీతిని కని మరించు ఆత్మల చేర్చి సంగము కాచే ఆరీతిని కని ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి పిలిచెను ప్రభువు సేవకు మేము ఏడే వినుమాయన స్వరము పిలిచెను ప్రభువు సేవకు మేము ఏడే వినుమాయన స్వరము అర్పించుడిని జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట అర్పించుడిని జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో జయమనుతు సంతోషముతో ఉత్సాహించుడి మనతో సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి ఇదినో మన ఆరాధన కొరకై రెండవ దినవృత్తాంతముల పుస్తకం 36వ అధ్యాయం 390 పేజీ నంబర్ పాత నిబంధనలో. పదకొండవ వచనం నుంచి 16 వచనాలు మార్చి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనం నుండి 16 వచనాలు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. చెడ్డ నడత నడుచుచు మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను.
వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూత ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను ఇర్మియా పుస్తకం 52వ అధ్యాయం చివరి అధ్యాయం. ఇర్మియా పుస్తకం 678 పేజీ నంబర్ 52వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు మార్చి చదవగా. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమాటాలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యోదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అలాగూ జరుగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గమున తరలిపోయిరి. వారు రాజును పట్టుకొని హమాతు దేశమందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజు వద్దకు అతని తీసుకుని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజుకు శిక్ష విధించెను. రెండు సంఖ్యలతో అతని బంధించి బబులోను నాకు అతని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో పెట్టించెను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములోనికి నీ కృపా కనికరము కలిగిన నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మేమందరం మనుషులమే, బలహీనులమే. అయినను నీ కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మీరు మా ఎడల చూపిన కృపకై నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీ కొందనాలు. ఈ బయట ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో అందరూ నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. ఇర్మియా పుస్తకం, 2వ దినవృత్తాంతముల పుస్తకం, ఈ 2 పుస్తకాలు మా మధ్య ఉంచారు. మీ మాటలు మాతో ఉంచారు. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే అవి జీవము లేని వారికి జీవాన్ని ఇస్తాయి, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తాయి, శాంతి సంతోషము లేని వారికి సంతోషాన్ని ఇస్తాయి. ఎవరైతే మరి సమస్యలలో, పరిస్థితులలో, స్థితిగతులలో దిగజారిపోయి ఉంటారో వారికి సంతోషాన్ని ఇచ్చే లేవనెత్తే నీ మాటలు
నీ మాటలు జీవపు ఊట, నీ మాటలు స్వస్థతనిస్తాయి, నీ మాటలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. ఇలాంటి మాటలతో మాతో మాట్లాడండి. మేమందరము నీ మాటలు విని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. ప్రభా, నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరములోనికి వచ్చాం. దేవాలయములోనికి ఎందుకు ప్రజలు పోతారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, లేక దేవుణ్ణి పూజించడానికి, లేక దేవుణ్ణి భజన చేయడానికి. ఇవన్నీ తెలుగులో పర్యాయ పదములు. భజన అన్న, పూజ అన్న, ఆరాధన అన్న ఒకే కోవకు సంబంధించినవి. అయితే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము చేసే భజన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఒకవేళ అది దేవుడు అంగీకరించకపోతే మన ప్రయాస వ్యర్థమైపోతుంది. మన ప్రయాస, మనం పొద్దున్నే లేచి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి త్వరగా రెడీ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని అన్నీ త్వరపడి వచ్చి కూర్చోవడం కూడా వ్యర్థమైపోతుందేమో. కాబట్టి ఏ మానవుడైనా దేవుణ్ణి పూజించడానికి వచ్చినప్పుడు ఆ పూజ దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించకపోతే అది మానవునికి ఉపయోగం లేదు. మానవుడు నా పూజ దేవుడు అంగీకరించాడు అని అనుకుంటున్నాడు, కానీ అది ఎలా తెలుస్తుంది దేవుడు అంగీకరించినట్లు అంటే మార్పు కలిగిన జీవితం. మన పూజ దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువు మార్పు కలిగిన జీవితం. ఒకానొకప్పుడు దేవుడు మానవులను పరిశుద్ధులుగా సృష్టించాడు, పవిత్రులుగా సృష్టించాడు, నీతిమంతులుగా సృష్టించాడు. ఏమి తెలియని వారిగా దేవుడు మానవుని సృష్టించాడు. ఏమండి, ఏదైనా వనంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు దిగంబరిగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఏమీ తెలియదు. ఒక చిన్న పిల్లవానికి, 3 సంవత్సరాల పిల్లవానికి బట్టలు ఏమీ ఇకపోతే ఏమి తెలియకుండా రోడ్డు మీద ఎలా తిరుగుతూ ఉంటాడో అలాగనే మానవుణ్ణి నిష్కల్మషుడుగా దేవుడు సృష్టించాడు. అయితే మానవుడు తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, తన సొంత నీతిని ఆధారం చేసుకొని దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, పాపాత్ముడైపోయాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా ప్రవర్తించి పాపాత్ముడైపోయాడో మానవుడు దేవుని దూరమైపోయాడు, దేవునికి దూరమైపోయాడు. ఎంత దూరమైపోయాడంటే దేవుడు అనే పదానికి నిర్వచనం తెలియకుండా ఉన్నంత దూరం వెళ్ళిపోయాడు. దేవుడు అంటే తెలియదు, అంత దూరం వెళ్ళిపోయాడు. ఏమండి, అంత దూరం వెళ్ళిపోయాడు. దేవుడు అంటే తెలియదు మానవునికి, దేవుని స్వభావము తెలియదు, దేవుని పోలిక తెలియదు, దేవునికి మానవునికి ఏమి సంబంధమో తెలియదు. అంత దూరం అయిపోయాడు. దూరం అయిపోయినాడు గమ్ముగా ఉన్నాడా? లేదు, దేవుణ్ణి ఎతుకుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎతుకుతూ ఉన్నాడు. కొండలు ఎక్కుతున్నారు, లోయలు దిగుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. దేవుణ్ణి ఎతుకుతూ కూడా దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. కారణం మానవుని యొక్క అవిధేయత. మానవుని యొక్క అవిధేయత. అయితే
దేవుడు ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు. దేవునికి దూరమైన మానవుని విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేక ఆ మానవునికి చేసిన పాపముల కొరకై ఆ శిక్ష మానవునికి ఇవ్వకుండా యేసు ప్రభువుగా భూమి మీదకు వచ్చాడు. మానవుని స్థానంలో నిలబడ్డాడు, మానవుడుగా పుట్టాడు. ఆయన శిలువ మరణం పొందాడు. మనము చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనము కాళ్ళతో నడిచిపోయి చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మనము తలతో ఆలోచించి చేసిన పాపముల కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన హృదయంలో దాగి ఉన్న అసూయ, ద్వేషము, పగ వీటన్నిటి కొరకు యేసు ప్రభు వారి హృదయములో బల్లెపు పోటు పొడవబడింది. కారణం ఏమిటి అంటే పాపములో ఉన్న వాడిని అలాగనే విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అలాగనే విడిచిపెడితే మానవులందరూ నిత్య నరకానికి వెళ్ళాలి. పాపమూలన వచ్చు జీతం మరణం మానవుడు అనుభవించాలి. దేవునికి ఇష్టం లేక దేవుడే మానవుని కొరకు, మానవుడు చేసిన పాపము కొరకు శిక్షించబడ్డాడు. ఇదే దేవుని ప్రేమ. ఎందుకు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు? ఎందుకు దేవుడు మానవుని కొరకు శిలువలో మరణించాడు అంటే దేవుని సృష్టి మానవుడు. మానవుడు దేవుని పోలిక, మానవుడు దేవుని స్వభావం. కాబట్టి మానవుడు ఎంత పాపం చేసినా మానవుని శిక్షించకుండా తన మార్గములో నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక కుమారుడు తప్పు చేస్తే, చేయరాని పాపం చేస్తే, భరించలేని తప్పు చేస్తే తండ్రి వాడిని చంపేస్తాడా? చంపడు. వాడిని ఒక దెబ్బ కొట్టైనా మార్చుకుంటాడు. వాడిని ఒక దెబ్బ కొట్టైనా తన మార్గంలోనికి మార్చుకుంటాడు. ఏమండి, ఈ దేవుడు కూడా పాపము చేసిన మానవులను విడిచిపెట్టకుండా, పాపములను వచ్చు జీతం మరణానికి అప్పగించకుండా ఒక దెబ్బ కొట్టైనా మార్చాలని అనుకుంటున్నాడు. ఏమండి, అందుకని ఇందాక పాడాంగా, సమస్త జనులారా మీరు యెహోవాను స్తుతించండి అంటే ఆ పాటలో 4వ వచనములో మీరే ప్రభుని సొంత ప్రజలు. మీరెవరు? మనుషులెవరు? దేవుని సొంత ప్రజలు. దేవుడు కన్నవారు, దేవుడు సృష్టించిన వారు, దేవుని పోలిక. కాబట్టి మానవుణ్ణి దేవుడు ఒక దెబ్బ కొట్టైనా తన మార్గములోనికి మార్చుకోవాలని ఇష్టపడతాడు. కానీ అలాగనే మానవుని విడిచిపెట్టడం దేవునికి ఇష్టము లేదు. ఏమండి, అనేక సార్లు, అనేక పర్యాయాలు నీకు దేవుని వాక్యం వినబడుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారు, ఇకనైనా మారు. ఆయన కృప కలిగిన హస్తాలు, ఆయన ప్రేమ కలిగిన హృదయం మానవుని వైపు మరలిస్తూ ఉంది. అదే మనం ఇర్మీయా పుస్తకములో చదువుతూ వచ్చా. ఇర్మీయా పుస్తకములో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సిద్కియా. రాజు పేరు ఏం పేరు? సిద్కియా. సిద్కియా 21 సంవత్సరములో రాజు అయ్యాడు. దేవుని కృప కదా. 21 సంవత్సరానికి రాజ్యానికి రాజు అయ్యాడు. దేవుడు రాజుగా చేశాడు సిద్కియాని. ఎందుకు సిద్కియాను రాజుగా చేశాడు అంటే రాజ్యాన్ని సక్రమంగా ఏలాలని, రాజ్యములో తన ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలని, రాజ్య పరిపాలన సక్రమంగా ఉండాలని సిద్కియా రాజును రాజుగా చేస్తే ఏం చేశాడంట? 2వ వచనములో యెహోయాకీము నడిచిన
చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. రాజుగా ఉండి చెడ్డ నడతగా నడిచాడు. కృత నిబంధనలో ఒక రాజు ఉన్నాడు. యాజకులు చెప్పిన మాట వినలే. ఎవరి మాట వినలేదు? యాజకుల మాట చెప్పిన మాట వినలే. ఆ రాజే నేను ధూపం వేస్తాను, ఏంటి మీరేనా వేసేది, నా వల్ల కాదా అని ఆ రాజు ఏం చేశాడంటే ఆయన ధూపం వేశాడంట. ఏమండి, ఎవరు వేశారు? రాజు వేశాడు. వీళ్ళు చెప్పారంట యాజకులు, ఓ రాజా, ఇది నీ పని కాదయ్యా, ధూపం వేసే బాధ్యత యాజకుల్ది అని అంటే ఆయన వినకుండా మొండి నడత నడిచి మూర్ఖంగా ప్రవర్తించి ఆయన ధూపం వేయడానికి ప్రారంభించాడు. తత్ఫలితము యాజకులు చూస్తూ ఉండగా కుష్టు వ్యాధి వచ్చి పురుగులు బట్టి చనిపోయాడు అని బైబిల్ రాయి. కాబట్టి దేవుని పరిచర్య దేవుడు యాజకులకి చెప్పాడు, యాజకులు చేయాలి. దేవుని ఎందుకు నమ్మాలి అంటే చెడు మార్గమును విడిచిపెట్టడానికి దేవుని నమ్మాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను, ఓ దేవుడా నువ్వు కాపాడు అనడానికి కాదు. జీవితం మారడానికి దేవుని నమ్మాలి. జీవితం మారడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమండి, కొంతమంది అంటారు క్రైస్తవులు, నేను కూడా దిగినాను అంటారు. నేను కూడా యాడ దిగిండు? ఇంకా పాపంలోనే దిగి ఉన్నాడు. నువ్వు దిగినా ఎక్కినా ఎవడికి ఉద్ధరించలేవు, కానీ నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవాలి. దేవుని ఎందుకు నమ్మాలా? నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవడానికి జీవించాలి. కాబట్టి దేవుణ్ణి నమ్మి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. పూజే, భక్తి భక్తే, నా వ్యవహారం నాదే అంటే అది దేవుడు అంగీకరించడు. ఈ సిద్కియా రాజు నంబర్ 1 చేసిన తప్పు, దేవుని దృష్టికి చెడ్డ నడత నడిచాడు. ఇంకా చూద్దాం, 2వ దినవృత్తాంతముల పుస్తకంలో కూడా ఈ మాటలే రాయబడి ఉంది. ఈ సిద్కియా గురించే రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల పుస్తకం 36వ అధ్యాయం 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఈయన 2వ దినవృత్తాంతముల పుస్తక గ్రంథకర్త చాలా వివరంగా రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ప్రవక్త మాట వినలేదంట, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. ఏమండి, తను తాను తగ్గించుకోలేదంట. యేసు ప్రభు బోధ తగ్గింపబడినవాడు హెచ్చించబడును, హెచ్చించబడినవాడు తగ్గింపబడును. అది యేసు ప్రభు బోధ. ఏమండి, ఈ రాజు ఏం చేయలేదంట, తన్ను తాను తగ్గించుకోలేదు. దేవుడు రాజుగా చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే, చిన్న వయసులోనే రాజుగా చేస్తే అంటే చిన్న వయసులో దేవుని దగ్గర తగ్గించుకోవాలిగా. దేవునికి అడ్డం తిరుగుతూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకి అవుతున్నాడు. తను తాను తగ్గించుకొనకయు ఉండెను. అంత మాత్రమేనా? 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద తిరుగుబాటు చేసెను.
అతడు మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకునేను. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు సిద్కియా రాజు. మొండితనం. నంబర్ 1, చెడు నడత నడుస్తున్నాడు. నంబర్ 2, ప్రవక్తల మాటలు వినలేదు. నంబర్ 3, తగును తాను తగ్గించుకోలేదు. నంబర్ 4, మొండితనం వహించాడు. నంబర్ 5, దేవుని వైపు తిరగలేదు, మనస్సును కఠినపరచుకున్నాడు. ఎన్ని? 6 రకాలైన ప్రమాదకరపు ప్రవర్తనలో ఎవరైనా రాజు. దేవుడు హెచ్చించాడు, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, చిన్న వయసులోనే రాజుగా చేశాడు. దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుణ్ణి మరిచిపోయి ఏ ముద్రిచ్చాడు? ఏ మానవుడైనా దేవుని విడిచిపెట్టి ఏమి చేయలేడు. శరీరంలో బలమున్నంతకాలం, జోబిలో డబ్బున్నంతకాలం నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అతిశయిస్తాడు మానవుడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత డబ్బులు లేకపోతే అప్పుడు అంటాడు కృష్ణనారాయణ. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత అంత అయిపోయి ఒక ఆయన అంట ముసలాయన సావు బతుకుల్లో కొట్టుమెటలాడుతున్నాడంట. సావు బతుకుల్లో కొట్టుమెటలాడుతుంటే ఎవరైడు వయసులో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశాడు కాబట్టి సావు పోయే ముందైనా నారాయణ అంటే స్వర్గానికి పోతాడేమోనని ఒరే చెవులేకపోయి నారాయణ నారాయణ అని అరవమన్నాడంట. వాడు అరవలేదంట. వీడు అట్లా అరిచేటట్లేడని తాటినార తీసుకుపోయి నారా 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 అనమన్నాడంట. అట్టయినా నారాయణ అనే పదం కలిసి వస్తుంది. వాడు దాన్ని చూసి పీసు 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 అన్నాడంట. అంటే చివరి దినములో నీకు అవకాశం దొరకదు, అది అర్థమాట. చివరి దినాలలో నీకు అవకాశం దొరకపోవచ్చేమో. అయితే నీ జీవం బాగున్నప్పుడే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నువ్వు అన్ని విధాలుగా క్షేమంగా ఉన్నప్పుడే నీ దేవుని నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ దేవుని నువ్వేం చేయాలి? గుర్తు చేసుకోవాలి. ప్రసంగి రాస్తాడు, దుర్దినములు రాకమునిప్పే, వీటి యందు నాకు సంతోషము లేదు అనే మాటలు రాకమునిప్పే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని గుర్తు చేసుకో అన్నాడా. నీ సృష్టికర్త ఎవరో జ్ఞాపకం చేసుకో. ఎవరు నీ సృష్టికర్త? బైబిల్ చెప్తుంది. కీర్తనల పుస్తకం 100వ అధ్యాయం. కీర్తనలు 100వ పుస్తకం. కీర్తనల పుస్తకం 100వ అధ్యాయం. మూడవ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గ్రంథకర్త రాస్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవాయే దేవుడు. ఎందుకు అంటే ఆయనే మనలను పుట్టించాడు. మానవుని పుట్టుకకు తల్లిదండ్రులు ఒక ఆయుధంగా వాడబడ్డారు, కానీ మానవుని పుట్టుకకు తల్లిదండ్రులు ఒక ఆధారం, అంతేగాని పుట్టించిన వాడు దేవుడే. ఏమండి, దానికి వివరణ ఇస్తే ఏమండి, ఎంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులే ఆధారమైతే మానవుని పుట్టుకకు ఎందుకు పుట్టడం లేదు? ఏమండి, మా తమ్ముడు డాక్టర్, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్. వాడికి పిల్లలు పుట్టలే, డాక్టర్కే పుట్టలే.
ఎన్ని వైద్యాలు చేయించుకోవచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయి. కాబట్టి మానవుని పుట్టుకకు దేవుడే కారణం. అంత మాత్రమేనా? మానవుడు ఎలా పుడతాడో దానికి కూడా కారణం దేవుడే. పుట్టిందాకా మనకు తెలియదు ఆడపిల్లనా మగపిల్లనా కదా. పుట్టిన తర్వాత ఆడపిల్లరా, పుట్టిందాకా తెలియదు కుంటోడా గుడ్డోడా అని. అంటే మానవునిలో ఏమీ లేదు. కాబట్టి దేవుడే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనలను కాపు కాస్తున్నాడు. ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు? నీ ప్రయాస, నీ జ్ఞానం ఏమీ లేవు. దేవుడే పని చూపించి జ్ఞానం ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు పని చేసుకోమని. ఏమండి, నాకు డ్రైవింగ్ రాదు, ఎంతో ప్రయత్నం చేశా, కుదరలా. ఇంకొకరికి డ్రైవింగ్ ప్రయత్నం చేయకుండా కూడా బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తా. ఎందుకు? ఆ పని చేసుకో, బతుకో. అటు పోషించేవాడు ఎవరు? దేవుడే. నన్ను అనుకునేవాళ్ళు మా నాయన అసలు ఇడు ఏం పని చేయలేడు, ఎట బతికేవాడు. దేవుడే పోషిస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే దీవిస్తాడు. కాబట్టి సిద్కియా రాజును దేవుడే అన్ని విధాలుగా క్షేమంగా ఉంచితే మొండి వైఖరి వేశాడు. ఎవరు? సిద్కియా రాజు. మళ్ళా వద్దాం, ఇర్మియా పుస్తకం 52వ అధ్యాయం. ఇర్మియా పుస్తకం 52వ అధ్యాయం 6వ వచనం. 4వ నెల 9వ దినమున, కొంచెం 4వ వచనం నుంచి చదువు. అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. ఏం జరిగిందంటే, ఈ రాజు మీదకి ఇంకొక రాజు యుద్ధానికి వచ్చాడు. ఎవరు యుద్ధానికి ప్రేరేపించింది? దేవుడే. సిద్కియా రాజు మొండితనం కలిగి ఉన్నాడయ్యా. సిద్కియా రాజు దేవుని మాట వినడం లేదు. సిద్కియా రాజు దేవుని దగ్గర తగ్గించుకోలేదు. సిద్కియా రాజు పాపం చేశాడు అని పక్క రాజును దేవుడే గిల్లాడు. ప్రశాంతంగా ఉన్న రాజు మీదకి ఎవరు గిల్లారు? ఒక్కోసారి సైతాను కూడా వాడుకుంటాడు. దేవుని అవసరమైతే, దేవునికి అవసరమైతే సైతాను కూడా ఒక మనిషిని తన మార్గంలోనికి మార్చుకోవాలంటే సైతాన్ని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? యోబును పరీక్షించడానికి ఎవరిని వాడుకున్నాడు? ఫినిష్. ఎందుకు? ఒక దెబ్బ కొట్టైనా తన ప్రజలను మార్చుకోవాలి. ఒక దెబ్బ కొట్టైనా తన ప్రజలను తన మార్గంలోనికి చేర్చుకోవాలి. నాకు కుదరదు, నేను అసలు నిన్ను నమ్మనంటే దేవుడు ఒప్పుకో. అసలు యేసుప్రభువా నీకు నాకేం సంబంధం, నేను నిన్ను నమ్మను, నాకు సంబంధం లేదంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే ఒక దెబ్బ కొట్టైనా ఆయన తన మార్గంలోనికి తెచ్చుకుంటాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పారి. 2 కళ్ళు కలిగి నరకంలో పడేదానికన్నా గుడ్డోడివై పరలోకంలో ఉండడం మేలు. నీ చేతులు నిన్ను అభ్యంతరపరిస్తే చేయి నరికి. చేతులు కలిగి నరకంలో ఉండేదానికన్నా చేతులు లేకుండా పరలోకంలో ఉండడం మేలు.
నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే కాలు నరికి. కాలు లేకుండా పరలోకంలో ఉండడం మేలు. కాబట్టి సిద్కియా రాజు మీదకి యుద్ధం ప్రేరేపించాడు. యుద్ధాన్ని ప్రేరేపించిన వాడు దేవుడే. ఇప్పుడు సిద్కియా రాజు చుట్టూ కోట గోడ ఉంది. మీరు ఎప్పుడన్నా చూసారా రాజు కోట? పోతే మనకు దగ్గరలో సిద్ధవటం కోట ఉంది, రాజు. ఆ కోట చుట్టూ గోడ కట్టుకుంటారు. ఎంత గోడ కట్టుకుంటారంటే 2 బస్సులు పోవచ్చు అంట, రావచ్చు. అంటే 4 లైన్, ఎన్ని లైను? 4 లైన్ రోడ్డు అంత ఎడల్పు కడతారంట గోడ. బైబిల్లో యెహోషువ పుస్తకములో ఎరికో గోడ పైన ఉందంట ఒక ఆమె ఇల్లు. ఎవరిల్లు? రాహాబు అనే స్త్రీ. అంటే ఇంటి గోడ పైనే ఇల్లు ఉందంటే ఇది ఇంక ఎడలిపోడు, ఎంత ఎడలిపు ఉండాలి? అంత పెద్ద గోడ కట్టుకున్నాడు. ఎవరు? సిద్కియా. ఆ గోడ ఏమైందో చూద్దాం. 6వ వచనం. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉండెను, దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. చాలు. చూడండి, గ్రంథకర్త ఎంత క్లియర్గా డేట్ కూడా చెబుతున్నాడు. 4వ నెల 9వ సంవత్సరమున క్షామము పుట్టెను. క్షామం అంటే కరువు పుట్టింది. ఎందుకు కరువు పుట్టింది? చుట్టూ కోట గోడ, లోపల ప్రజలు బయటికి రావడంలే, బయట ప్రజలు లోపలికి పోవడంలే, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఏం కట్ అయింది? బయట నుంచి వస్తువులు లోపలికి పోవాలిగా. బియ్యం అయిపోయినాయి, బియ్యం తెచ్చుకోవద్దా? కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలు తెచ్చుకోవద్దా? కోట చుట్టూ శత్రువులు ముసురుకొని ఉంటే బయట పోయిన వాళ్ళని చంపేస్తుంటే క్షామం పుట్టింది. ఏంటి ఈ క్షామం? ఆధ్యాత్మికంగా మనం పరీక్షిస్తే వాక్యం అనే క్షామము ఒక విశ్వాసికి కరువు అయిపోయింది. ఏం కరువు అయింది? వాక్యం లేకుండా పోయింది. వాక్యం లేకపోతే ఏం జరగద్ది? ఏమండి? దేవుని మాటలు ఉండకపోతే, వినకపోతే ఆత్మకు కరువు వచ్చేస్తుంది. ఆత్మకు కరువు వస్తే ఏమవుద్ది? క్షేమం పుడితే ఏమవుద్ది? ఆహారం లేకపోతే ఏమవుద్ది? 7వ వచనం. పట్టణ ప్రాకారములు పడగొట్టగా అందరు నీరసించిపోయారు. ఇంకా తిరిగి చేసేది ఏం లేక, ఒరే రాజు వద్దు, ఏం వద్దురా, గోడలు పగలు కొట్టేసుకొని బయటికి వెళ్ళిపోయారు. రాజుకున్న కాపలాదారులు కూడా వెళ్ళిపోయారు. ఏంటి కాపలాదారులు అంటే మనతో ఉన్న దేవుని సహవాసం, మనతో ఉన్న దేవుని దూతలు, మనతో ఉన్న దేవుని ఆత్మ ఏమైపోయింది? మారిపోయింది. అప్పుడు ఏం జరిగిందంట? 7వ వచనంలో పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి యందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గమున తరలిపోయిరి. కల్దీలు దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానములు అతను పట్టుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి, దండంత అంటే తన సైనికులు, రాజు చుట్టూ ఉన్న సైనికులు పరారైపోయారు. ఊపిరి ఉంటే ఉప్పు గల్లు అమ్ముకుందాం అనుకో, ఏమయ్యారు? అందరూ ఇప్పుడు రాజు ఒక్కడైపోయాడు. 9వ వచనం. వారు రాజును పట్టుకొని హమాతు దేశమందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజు వద్దకు అతను తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజుకు శిక్ష విధించెను.
రాజు శిక్షించేవాడైతే ఇప్పుడు రాజు ఏమయ్యాడు? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఆలోచిద్దాం ఒక నిమిషం. ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి రాజు వెళ్ళిపోయాడు. ఏమి శిక్ష జరిగిందో తెలుసా? 9వ వచనములో 10వ వచనములో బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. ఏమండి, ఎవరి ఎదుట? రాజుని కట్టేసి తన పిల్లలను చంపుతూ ఉంటే ఏమైపోవాలి రాజు హృదయం? అలాగనే మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే మన పిల్లలు నాశనమైపోతూ ఉంటే, పాడైపోతూ ఉంటే కన్న తల్లిదండ్రులు హృదయం ఏమైపోవాలి? అంత మాత్రమేనా? తన పిల్లలు మాత్రమేనా? ఇంకా ఏం జరిగిందంట? మరియు మధ్యలో నుంచి చంపించాను. మరియు అతడు రిబ్లాలో యూదాధిపతుల అందరినీ చంపించాను.